ఒక ట్రక్ని మొత్తం నేను నింపాలన్నాడు పెయింట్ డబ్బాలతో. అప్పట్లో ట్రక్లో పనిచేసా, ఇవి ట్రక్కులు పంపిస్తున్నా. ఏప్రిల్ 2018లో ఒక పార్ట్ టైం కంపెనీతో సైన్ చేశాను అనమాట. అంటే కన్సల్టింగ్ కంపెనీ. వాళ్ళ దగ్గర ఒక పర్టికులర్ పార్ట్ టైం అని ఉండదు. ఆ రోజుకి ఏ పార్ట్ టైం ఉంటే అక్కడే పంపిస్తారనమాట. సో ముందు రోజు చెప్పాడు, ఇలాగ పార్ట్ టైం ఉంది 85 రోజు వచ్చాయని చెప్పాడు. ఏంటో తెలియదు, పార్ట్ టైం డబ్బులు వస్తున్నాయి, వెళ్ళిపోయా. ఒక కార్లో తీసుకుని ఆ పర్టికులర్ డెలివరీ ఒక పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఒక ట్రక్ని మొత్తం నేను నింపాలన్నాడు పెయింట్ డబ్బాలతో. ఆ ఇంట్లో ఉంటాయి కదా వాటర్ డబ్బాలు 20 లీటర్స్ అంత, అట్లాంటివి 5 లెవెల్స్ కింద నింపుతూ ట్రక్ అంతా నింపాలి. అరౌండ్ 100 పెయింట్ డబ్బాలు. నా వెయిట్ నేను ఫిఫ్త్ లెవెల్కి ఎక్కుతాలంటే ఆల్మోస్ట్ 20 kgs నేను ఇంత ఎత్తి పెట్టాలన్నమాట. ఫోర్క్ లిఫ్ట్స్ కానీ అలాంటివి పెట్టడానికి లేదు, చాలా సెన్సిటివ్ కదా పెయింట్ డబ్బా, బొక్కలు పడిపోతాయేమో. నాకు ఎక్కడికి వచ్చానో తెలియదు. వర్క్ అయితేనే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళగలను అనమాట. ఆ రోజు నాకు వచ్చిందయ్యా కోపం, మామూలు కోపం కాదు. వచ్చిన డబ్బులతో వెంటనే షూస్ కొనేసుకున్నా. చాలా ఆశపడ్డాను ఒక షూస్, ఏ పోయినాయి, ఇది అలా గుర్తుంటుందని ఆ రోజు పడిన కష్టాన్ని. ఇప్పుడు ఈ ట్రక్కులన్నీ పంపించడానికి నేనే కారణం. ఒక్కొక్క ట్రక్ లెట్స్ 50k euros వర్త్ ఉంటుంది. ఒక 30 to 40 ట్రక్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ట్రక్స్ అన్నీ మెయింటైన్ అవ్వడానికి నేనే కారణం అనమాట. ఏదన్నా ఒక్క ప్రాబ్లం వచ్చిన సిస్టమ్ సైడ్ ఒక్క ట్రక్ కూడా వెళ్ళలేదు. కస్టమ్ పేపర్స్ అనో లేకపోతే లోడింగ్ కుదరకనో సిస్టమ్ సైడ్ అనమాట. సో అవన్నీ చూసుకుంటూ ఉంటా. సో పార్ట్ టైం అలాంటిది చేసి ఇప్పుడు ఈ ట్రక్స్ అన్నీ పంపడానికి ఒక కారణం అయ్యాను. ఫేట్ అనేది అలా ఉంటుంది. అందరికీ ఇలా జరుగుద్దని తెలియదు కానీ బట్ ఇట్స్ వర్త్ టెల్లింగ్ ది స్టోరీ.